తాజాంశాన్ని చూస్తున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబుతో నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బేరీ నేతృత్వంలోని బృందంతో సీఎం భేటీ అయ్యారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ధనుంజయ్ అడిగి తెలుసుకుందాం. ధనుంజయ్, భేటీలో ఏ అంశాలను చంద్రబాబు సుమన్ బేరీ బృందం దృష్టికి తీసుకువెళ్లనున్నారు? సచివాలయంలో ప్రస్తుతం ఈ నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బేరీ నేతృత్వం బృందం ముఖ్యమంత్రితో భేటీ అయింది. అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అలాగే వికసిత ఏపీకి సంబంధించినటువంటి 2047 డాక్యుమెంట్ సంబంధించి చర్చ జరుగుతుంది. ప్రధానంగా ఏపీలో అమలు చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపైన కూడా ఈ భేటీలో చర్చ చోటు చేస్తుంది. ముఖ్యంగా అయితే వికసిత ఏపీ 2047 లో భాగంగా రాష్ట్రం 2047 నాటికి దాదాపుగా 15% వృద్ధి రేటుతో పనిచేయాలన్న ముఖ్యమంత్రి తన లక్ష్యాలను అయితే వివరించారు. దానికి అనుగుణంగా చేపడుతున్నటువంటి కార్యక్రమాలు ప్రధానంగా P4 అలాగే సూపర్ 6 లోని వివిధ అంశాలని కూడా ముఖ్యమంత్రి వివరించిన పరిస్థితి ఉంది. అలాగే అప్పటికి పారిశ్రామికంగా రాష్ట్రాన్ని బలోపేతం చేయడం, అలాగే చిన్న చిన్న ఎంఎస్ఎంఈల వృద్ధి దానికి సంబంధించినటువంటి తలసరి ఆదాయం పెంపు, ఇలా వివిధ అంశాలను కూడా ముఖ్యమంత్రి వివరించినటువంటి పరిస్థితి. అయితే వికసిత ఏపీలో భాగంగా తీసుకున్నటువంటి వివిధ నిర్ణయాలు P4 విధానం పైన కూడా నీతి ఆయోగ్ బృందం ప్రశ్నించినట్టు మనకి తెలుస్తుంది. ప్రధానంగా 2047 నాటికి 15% వృద్ధి రేటు తోటి రాష్ట్రం పనిచేసే విధంగా అప్పటికి 58 లక్షల పైచిలుకు రూపాయల తలసరి ఆదాయాన్ని సాధించే లక్ష్యంగా పనిచేస్తున్నట్టుగా కూడా ముఖ్యమంత్రి నీతి ఆయోగ్ బృందానికి వివరించారు. దీనికి సంబంధించినటువంటి కార్యాచరణలో భాగంగా నీతి ఆయోగ్ కూడా సహకరించాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి కోరారు. అయితే మొత్తం మీద చూస్తే కనుక ఈ వికసిత భారత్ లో భాగంగానే వికసిత ఏపీకి సంబంధించి స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాలను సాధించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని కూడా ముఖ్యమంత్రి నీతి ఆయోగ్ బృందానికి వివరించారు. దీనికి సంబంధించి సహకారాన్ని కూడా ముఖ్యమంత్రి కోరారు. ధన్యవాదాలు ధనుంజయ్.